ఎండలో ఎండపెట్టకుండా ఒకే గంటలో కమలా పండ్ల తొక్కలను పొడి చేసుకోవడం ఎలా అదెలాగో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఎండ లేకుండా ఎలా ఎండుతాయి ఇవి? ఇది వర్షాకాలం కూడా. మామూలుగా ఎండలో ఎండబెడితేనే వారం రోజులు పడతాయి. అది ఒకే గంటలో ఎలా ఎండుతాయి అబ్బా అనుకుంటున్నారా? ఎండుతుందండి. అది బయట కొన్న కమలా తొక్కల పొడి కంటే ఎంతో బాగుంటుంది. ఇది మన ఇంట్లో చేసుకుంటాం, ఒరిజినల్ కూడా. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కమలా పండును తీసుకొని దానిపైన తొక్కని ఇలా తురమండి. మొత్తం కమలాపండు పైన ఉన్న తొక్కంతా తురిమేసుకోవాలి. నేను మొత్తం 4 కమలాపళ్ళు తీసుకున్నాను. ఇలా మొత్తం తురిమేసుకోవాలి. ఒక గాజు గిన్నె తీసుకుని అందులో బటర్ పేపర్ వేయండి. నేను 4 కమలాపళ్ళు తురుముకున్నాను కదా, నాకింత తురుము వచ్చింది. ఈ బటర్ పేపర్ పైన ఈ పొట్టంతా వేసేయండి. కొంచెం పల్చగా వేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో 2 నిమిషాలు పెట్టుకోండి. ఒకసారి తీసి చూద్దాం. ఇంకా కొంచెం తడిగానే అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందాం. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుందాం. చూడండి, మొత్తం అంతా ఇలా డ్రైగా అయిపోయిందనమాట. మీకు ఇంకా డ్రై అవ్వకపోతే ఇంకొక 30 సెకండ్స్ పెట్టుకోండి. బాగా డ్రై అయిపోవాలి. ఇలా సౌండ్ రావాలి మీకు. ఇప్పుడు ఈ డ్రై అయిందంతా మనం మిక్సీ పట్టుకుందాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. చూడండి, మొత్తం మనకి ఎండలో ఎండినట్టే అయిపోతుంది. ఇలా బాగా డ్రైగా అయిపోవాలి. ఇంకా కొంచెం నాకు మురుంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేద్దాం. చాలా మెత్తగా అయిపోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత ఒక గుడ్డ తీసుకుని, అదే కాటన్ చీర ఉంటాయి కదా మన ఇంట్లో, అది తీసుకుని ఇలా ఒక గిన్నెకి ఇలా కట్టి మనం ఇలా వేలుతో దాన్ని ఏంటంటారు తాల్చాలి. ఇలా గుడ్డలో వేసి బాగా తాల్చిన తర్వాత మనకి మెత్తటి పౌడర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. చూడండి ఎంత మెత్తటి పౌడర్ వచ్చిందో. ఇలా ఎంత మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే మనం సిరమ్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. విటమిన్ సి సిరం దీంతో చేసుకోవచ్చు. నాకు ఇంత వచ్చింది. చూసారా ఎంత బాగుందో కలరు, ఆ స్మెల్ అసలు అద్భుతం అండి అసలు. ఇంకా కొంచెం మురు మిగిలిపోయింది. ఇదేం పాడైన అవసరం లేదు. ఇది మనం ఫేస్ ప్యాక్స్కి ఉపయోగించుకోవచ్చు. మనకు బయట మార్కెట్లో దొరికే ఆరెంజ్ పీల్ పౌడర్స్ ఒరిజినల్లో కాదో మనకు తెలీదు. మనం ఇంటికి కమలాపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఆ పైన తొక్కను పాడేయకుండా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఫేస్ ప్యాక్స్కి, సిరమ్స్కి ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. బయట కొనుక్కోవడం అనవసరం. మీరు ఇంట్లో దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.